So hi friends, once again welcome back to Classroom of the Elite Season 2 Episode 11. ఓపెనింగ్ సీన్లో కరుజెవా నిన్న అయానా కోజీ అన్న మాటల్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే అయానా కోజీ మళ్ళీ ఎప్పుడు తనకి కాల్ చేయొద్దని చెప్తాడన్నమాట. అండ్ అప్పుడు అయానా కోజీ కూడా తన ముందు నుంచే వెళ్తూ ఉంటాడు. దీంతో కరుజెవా తనకి ఒక హాయ్ అయితే చెప్తుంది. బట్ అయానా కోజీ మాత్రం చాలా సింపుల్ గా హా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనకి క్లాస్ డీన్ అయితే చూపిస్తారు. వాళ్ళంతా కూడా తమ గ్రూప్ స్టడీ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి రియూన్ అండ్ తన గ్యాంగ్ అయితే ఎంట్రీ ఇస్తుంది. దీంతో మనోళ్ళంతా వీడేంటి ఎప్పుడు లేనిది ఈ రోజు ఇలా మా క్లాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడని షాక్ అవుతారు. అప్పుడు రియూన్ వాళ్ళతో మీరేమీ దిగులు పడకండి, నేను జస్ట్ మీతో కాస్త ఫ్రెండ్షిప్ పెంచుకోవడానికి మాత్రమే వచ్చానని అంటాడు. దీంతో కోయింజీ మెల్లిగా అక్కడ నుంచి బయటకైతే వెళ్ళిపోతాడు. అది గమనించిన రియూన్ తన క్లాస్మేట్స్ ఇద్దరిని కోయింజీని ఫాలో అవ్వమని చెప్పి కాసేపు అయ్యాక రియూన్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దీంతో క్లాస్ డి స్టూడెంట్స్ కొంతమంది అయానా కోజీతో ఇదేదో తేడాగా ఉంది, రియూన్ మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు, ఎంతకైనా మంచిది మనం రియూన్ ని ఫాలో అవుదామని అనుకుంటారు. ఇక అనుకున్నట్టుగానే నెక్స్ట్ సీన్ లో రియూన్ అండ్ తన గ్యాంగ్ కోయింజీని అయితే మీట్ అవుతారు. అండ్ రియూన్ ని ఫాలో అవుతూ అక్కడికి అయానా కోజీ, హొరికితా ఇంకా మిగిలిన వాళ్ళైతే రీచ్ అవుతారు. ఇక కోయింజీ రియూన్ ని ఇంతకీ మీకు నాతో ఏం పని, ఎందుకని మీరంతా నన్ను ఫాలో అవుతున్నారని అడుగుతాడు. దానికి రియూన్ ఏమీ లేదు, నీతో కాస్త మాట్లాడాలని అనుకుంటున్నానరా వియర్డ్ అని అడుగుతాడు. దానికి మనోడు మాత్రం చాలా స్టైల్ గా వాడి బ్యాగ్ లో నుండి ఒక మిర్రర్ అండ్ ఒక దువ్వెన బయటకి తీసి ఆ మిర్రర్ ని రియూన్ హ్యాండ్ లో పెట్టి వాడి హెయిర్ ని దువ్వుకుంటూ సారీ రియూన్, నేను ఈ రోజు ఒకరితో డేట్ కి వెళ్తున్నాను, సో నీతో మాట్లాడడం కుదరదని అంటాడు. దీంతో రియూన్ కోయింజీతో నువ్వు ఈ రోజు నీ డేట్ ని క్యాన్సిల్ చేసుకుంటే బెటర్ అని చెప్పి తన హ్యాండ్ లో ఉన్న కోయింజీ మిర్రర్ ని నేలకేసి కొడతాడు. బట్ కోయింజీ మాత్రం కోప్పడకుండా చాలా కూల్ గా అలాగే ఉంటాడు. ఈ గ్యాప్ లోనే అక్కడికి క్లాస్ ఏ కి చెందిన సకయనాగి అండ్ తన గ్యాంగ్ అయితే ఎంట్రీ ఇస్తుంది. దీంతో రియూన్ ఇలా చూడు సకయనాగి, నీకు ఈ మ్యాటర్ కి ఎలాంటి సంబంధం లేదు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోని అంటాడు. దానికి సకయనాగి, నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు మీరు ఎదురయ్యారు, అంతేగాని నేను మీ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అవ్వదామని రాలేదు, సో మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటానని చెప్పి సకయనాగి గ్రూప్ కూడా అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు. ఇక కోయింజీ రియూన్ తో నువ్వు క్లాస్ డి లోని ఆ మాస్టర్ మైండ్ ఎవరని వెతుకుతున్నావు కదా, బట్ నువ్వు అనుకుంటున్నట్టుగా ఆ మాస్టర్ మైండ్ ని నేను కాదు, అసలు నాకు క్లాస్ డి గురించి ఎలాంటి సంబంధము లేదు, నాకు క్లాస్ డి యొక్క ఫ్యూచర్ ఏమైపోయినా పర్వాలేదు, అందుకనే నేను ఎలాంటి ఎగ్జామ్స్ లో కూడా సరిగ్గా పార్టిసిపేట్ చేయలేదని అంటాడు. దానికి రియూన్, అలా అయితే మరి ఆ షిప్ లో జరిగిన ఆ స్పెషల్ టెస్ట్ గురించి ఏమంటావు అని అడుగుతాడు. దానికి కోయింజీ, అది నేను జస్ట్ టైం పాస్ కోసం మాత్రమే చేశాను, ఆ టెస్ట్ తొందరగా కంప్లీట్ అవ్వడం కోసం మాత్రమే నేను విఐపి ఎవరన్నది రివీల్ చేశాను, నువ్వు వీటన్నింటిని బేస్ చేసుకుని నన్ను మాస్టర్ మైండ్ అనుకుంటే నీ అంత పిచ్చోడు ఇంకెవరు ఉండరు అని అంటాడు. దానికి రియూన్, హా నువ్వు చెప్పింది కూడా పాయింటే, బట్ ఒకవేళ నేను నిన్నిలా మాటలతో కాకుండా మ్యాన్ హ్యాండిల్ చేస్తూ అడిగుంటే నువ్వు అప్పుడేం చేసుండేవాడివి అని అడుగుతాడు. దానికి కోయింజీ, అప్పుడు నేను మీ అందరినీ కూడా నాకౌట్ చేసి ఉండేవాణ్ణి అని అంటాడు. దానికి రియూన్, ఏంటి నువ్వు ఒక్కడవే మా అందరినీ నాకౌట్ చేయగలవా అని అడుగుతాడు. దానికి కోయింజీ, అవును ఖచ్చితంగా చేసుండేవాణ్ణి అని అంటాడు. దీంతో రియూన్, ఓకే కోయింజీ, క్లాస్ డి యొక్క ఆ మాస్టర్ మైండ్ నువ్వు కాదని నేను నమ్ముతున్నాను. ఇక ఫైనల్ గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నా వెనకాల నిల్చున్న ఈ క్లాస్ డి స్టూడెంట్స్ లో ఎవరైనా ఆ మాస్టర్ మైండ్ ఉన్నారా అని అడుగుతాడు. దానికి కోయింజీ, అదేదో నువ్వే కనుక్కో అని అంటాడు. అప్పుడు అక్కడే ఉన్న సకయనాగి కాస్త వెటకారంగా, ఏంటి డ్రాగన్ బాయ్, నువ్వెవరో మాస్టర్ మైండ్ కోసం వెతుకుతున్నట్టున్నావు అని అంటుంది. దానికి రియూన్, నువ్వు కాస్త నోరు మూసుకొని ఉండు అండ్ నువ్వు ఇంకోసారి నన్ను అలా డ్రాగన్ బాయ్ అని పిలవద్దు అని అంటాడు. దానికి సకయనాగి మళ్ళీ, ఏంటి నీకు ఈ పేరు నచ్చలేదా డ్రాగన్ బాయ్ అని అంటుంది. దీంతో రియూన్ గాడికి చాలా కోపం వచ్చి సకయనాగి పైన అటాక్ అయితే చేయబోతాడు. బట్ సకయనాగి ఫ్రెండ్ ఆ అటాక్ నైతే డిఫెండ్ చేస్తాడు. అప్పుడు రియూన్, అనవసరంగా నువ్వు నా దారికి ఎందుకు అడ్డొస్తున్నావు సకయనాగి అని అడుగుతాడు. దానికి సకయనాగి, ఐఎమ్ సారీ రియూన్, నేను నిన్ను కాస్త ఎక్కువగా టీస్ చేసినట్టున్నానని చెప్పి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక కోయింజీ కూడా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది గమనించిన రియూన్ ఫ్రెండ్స్ రియూన్ తో, ఏంటి రియూన్ ఆ కోయింజీ గాన్ని అలా వదిలేసావు అని అడుగుతారు. దానికి రియూన్, క్లాస్ డి వెనుక ఉన్న ఆ మాస్టర్ మైండ్ వీడు కాదు, కోయింజీ కూడా కొంచెం నాలాంటి వాడే, సో వాడిని వెళ్ళనివ్వండి అని చెప్పి అక్కడే ఉన్న హొరికితాతో, హొరికితా కోయింజీ గురించి నువ్వేమనుకుంటున్నావు, వాడు మీకు కూడా కాస్త మిస్టీరియస్ గానే కనిపిస్తాడు కదా, బట్ నెక్స్ట్ టైం నీ వెనక ఉన్న ఆ మాస్టర్ మైండ్ ఎవరన్నది నేను ఖచ్చితంగా కనుక్కుంటాను అని చెప్పి రియూన్ బ్యాచ్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా నైట్ అయితే అవుతుంది. ఇక అయానా కోజీ తన రూమ్ లో కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇచినోజు అండ్ సకయనాగి నా మీద కాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ త్వరలోనే ఎండ్ అవుతుంది, ఇక మిగిలిన ప్రాబ్లం ఒకటే, ఆ రియూన్ గాడే అని అనుకుంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో రియూన్ బ్యాచ్ అంతా కూడా ఒక చోట కూర్చుంటారు. అప్పుడు రియూన్, ఈసారి కూడా నేను ఆ మాస్టర్ మైండ్ ని
పట్టుకోలేకపోయాను అని అంటాడు. దానికి ఇబ్బుకే ఏంటి ర్యూన్, నువ్వు అప్పుడే గివ్ అప్ ఇస్తున్నావా? అసలు నీ ప్లాన్ ఏంటి? అసలు నువ్వేం చేస్తున్నావో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు, కాస్త నీ ప్లాన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతుంది. దానికి ర్యూన్, నేను ఆ పేపర్ షఫల్ టెస్ట్ ఎండ్ అయిన తర్వాత మన క్లాస్ సి స్టూడెంట్స్ కొంతమందిని క్లాస్ డి స్టూడెంట్స్ కి కనపడేలా అబ్జర్వ్ చేయమని చెప్పాను. అలా చేయడం వల్ల క్లాస్ డి స్టూడెంట్స్ అంతా కూడా మళ్ళీ మనం ఏదో చెయ్యబోతున్నామని చెప్పి కంగారు పడి ఏదో ఒక మిస్టేక్ చేసి దొరికిపోతారని అనుకున్నాను, బట్ అది కూడా ఫెయిల్ అయ్యింది అని చెప్పి ర్యూన్ మాస్టర్ మైండ్ కి ఒక మెయిల్ అయితే పంపిస్తాడు. అప్పుడు ఇబుకే ర్యూన్ ని మళ్ళీ నువ్వేం చేయబోతున్నావు అని అడుగుతుంది. దానికి ర్యూన్, త్వరలోనే నువ్వే కనుక్కోబోతున్నావు అని చెప్పి నేను ఆ మాస్టర్ మైండ్ ఇంకా అలాగే మన ఎరాకి ఇక్కడికి రమ్మని చెప్పి మెయిల్ పెట్టాను. మన అదృష్టం బాగుంటే వాళ్ళిద్దరూ ఇక్కడికి వస్తారు, లేదంటే ఇద్దరిలో ఖచ్చితంగా ఒక్కరైనా వస్తారు. అప్పుడు ఆ మాస్టర్ మైండ్ ఎవరన్నది మనం ఈజీగా కనుక్కోవచ్చు అని అంటాడు. అని చెప్పి వాళ్ళందరినీ అక్కడే ఉన్న ఒక కన్స్ట్రక్షన్ ప్లేస్ లోకి తీసుకువెళ్తాడు. ఎందుకంటే అక్కడైతే ఎలాంటి సీసీ కెమెరాస్ ఉండవు కాబట్టి. సో అలా కాసేపు అయ్యాక ఆ ప్లేస్ కి కరుజావా అయితే వస్తుంది. సో ర్యూన్ ఎరా ఎవరో కాదు, కరుజావానే అన్నమాట. ఇక కరుజావా అయితే అక్కడికి ఒంటరిగానే వస్తుంది, ఎందుకంటే ర్యూన్ తనని అక్కడికి ఒంటరిగా రమ్మని మెయిల్ పెడతాడు. అప్పుడు కరుజావా ర్యూన్ ని, నువ్వెందుకని నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి మెయిల్ పంపించావు? మనాబే ఇంకా తన ఫ్రెండ్స్ అసలు నీతో ఏం చెప్పారో నాకు తెలియదు, బట్ వాళ్ళు నీతో చెప్పినవన్నీ కూడా అబద్ధాలే, సో నన్ను ఇక్కడికి నువ్వెందుకు పిలిచావు అని అడుగుతుంది. దానికి ర్యూన్, వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే అయితే నువ్వు సింపుల్ గా నా మెసేజ్ ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు కదా, ఇంత నైట్ నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాడు. దానికి కరుజావా, అవును నేను నీ మెసేజ్ ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు, బట్ ఒకవేళ నేను ఇక్కడికి రాకపోతే అనవసరంగా నా పైన తప్పుడు రూమర్స్ స్ప్రెడ్ అవుతాయన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చానని అంటుంది. అప్పుడు ఇబుకే, ఇక చాలు కరుజావా ఆపై, ఇక్కడున్న వాళ్ళందరికీ ఆల్రెడీ నీ పాస్ట్ ఏంటో తెలుసు అని అంటుంది. సో మీ అందరికీ కరుజావా పాస్ట్ ఏంటో గుర్తుంది కదా. సో తను హై స్కూల్లో ఉండేటప్పుడు తనని చాలా మంది బుల్లీ అయితే చేస్తూ ఉండేవారు. సో ఆ మ్యాటర్ అయితే ఎవరికి తెలియకూడదని తను అనుకుంటుంది, బట్ ఆ మ్యాటర్ ఇప్పుడు ర్యూన్ గ్రూప్ కి అయితే తెలిసిపోతుంది. ఇక కరుజావా హ్యాండ్స్ అయితే కట్టిస్తారు. అప్పుడు కరుజావా, మర్యాదగా నన్ను వదిలేయండి, లేదంటే నేను స్కూల్లో ఈ మ్యాటర్ ని కంప్లైంట్ చేస్తాను అని అంటుంది. దానికి ర్యూన్, నువ్వు అలా చేయలేవు, ఎందుకంటే నువ్వు ఇక్కడికి నీ ఓన్ గానే వచ్చావు అండ్ నువ్వు ఇక్కడికి ఒంటరిగా వచ్చావు. సో మర్యాదగా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. హొరికిత అండ్ నీ వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్న ఆ మాస్టర్ మైండ్ ఎవరు? నువ్వు గనక ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే నేను నీ పాస్ట్ గురించి ఎవ్వరికి కూడా చెప్పను అని అంటాడు. దానికి కరుజావా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నన్ను అసలు ఎవ్వరు కూడా బుల్లీ చేయలేదు అండ్ నాకు అసలు ఎలాంటి మాస్టర్ మైండ్ గురించి కూడా తెలీదు అని అంటుంది. దానికి ర్యూన్, మనాబే ఇంకా మిగిలిన వాళ్ళు నిన్ను బుల్లీ చేస్తుంటే వాళ్ళ నుండి నిన్ను కాపాడింది ఆ మాస్టర్ మైండే కదా, దానికి నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఈ విషయం స్వయంగా నాతో మనాబేనే చెప్పింది. ఆ మాస్టర్ మైండ్ తనని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ నుండి నిన్ను బుల్లీ అవ్వకుండా సేవ్ చేశానని. చూడు కరుజావా, నాకు నీ గురించి నీ పాస్ట్ గురించి అనవసరం, నాకు కావాల్సిందల్లా ఒక్కటే, ఆ మాస్టర్ మైండ్ ఎవరన్నది మాత్రమే. సో మర్యాదగా ఆ మాస్టర్ మైండ్ ఎవరో చెప్తే నేను నిన్ను వదిలేస్తాను అని అంటాడు. బట్ కరుజావా మాత్రం నాకు అసలు నిజంగానే ఎలాంటి మాస్టర్ మైండ్ తెలియదు అని అంటుంది. దానికి ర్యూన్, అయితే నీకు నీకన్నా కూడా ఆ మాస్టర్ మైండే ఇంపార్టెంట్ అన్నమాట. ఇక నేను స్కూల్లో నీ పాస్ట్ గురించి అందరికీ కూడా చెప్పేస్తాను అని అంటాడు. దానికి కరుజావా, నువ్వలా చేయలేవు, ఎందుకంటే ఆ మాస్టర్ మైండ్ ని నీ అంతటా నువ్వు కనుక్కోలేకపోతున్నావు, అందుకనే నన్ను ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు కదా, నీకిప్పుడు ఉన్న ఆప్షన్ నేను ఒక్కటి మాత్రమే, సో నువ్వు అలా చేయలేవు కదా అని అంటుంది. దానికి ర్యూన్, నువ్వు నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు కరుజావా, ఈ రోజు ఆ మాస్టర్ మైండ్ ఎవరన్నది నీ నోటితోనే చెప్పిస్తాను. ఇషిజాకి, ఇక స్టార్ట్ చేయి అని చెప్తాడు. దీంతో ఇషిజాకి కరుజావా హెడ్ పైన 2 బాటిల్స్ ఆఫ్ వాటర్ అయితే పోస్తాడు. నిజానికి ఆ ప్లేస్ అయితే చాలా కోల్డ్ గా అయితే ఉంటుంది అండ్ బయట కూడా రెయిన్ అయితే పడుతూ ఉంటుంది. దీంతో తను చాలా వణికిపోతూ ఇక ఆపమని అంటుంది. బట్ ర్యూన్ మాత్రం తన మాటల్ని పట్టించుకోకుండా ఇక సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయమని చెప్తాడు. దీంతో ఇషిజాకి తన హెడ్ పైన ఒక క్లాత్ ని పెట్టి మళ్ళీ వాటర్ అయితే పోస్తాడు. ఆ తరువాత ర్యూన్ తన హెయిర్స్ ని పట్టుకుని లాగుతో, ఈ రోజు నేను నిన్ను బ్రేక్ చేస్తాను కరుజావా అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో క్లాస్ డి స్టూడెంట్స్ కొంతమంది ఇంకా అయానా కోజితో పాటు కలిసి ఎక్కడికో వెళ్దామని బయలుదేరుతూ ఉంటారు. ఇక మళ్ళీ నెక్స్ట్ సీన్ లో ర్యూన్ తనని టార్చర్ చేస్తూ, నేను నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను, ఆ మాస్టర్ మైండ్ ఎవరు మర్యాదగా చెప్పమని అడుగుతాడు. బట్ దానికి కరుజావా మాత్రం, నాకు నిజంగానే అసలు ఎలాంటి మాస్టర్ మైండ్ తెలియదు, ఎందుకని నువ్వు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అని అడుగుతుంది. దీంతో ర్యూన్, నువ్వు ఇలా చెప్తే అసలు వినవు, ఇక నేను ఈ రోజు నేను డిస్ట్రాయ్ చేస్తానని చెప్పి కరుజావా హ్యాండ్ పట్టుకుని లాక్కుంటూ ముందుకి వెళ్తూ ఉంటాడు. అండ్ ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది గైస్. సో ఫ్రెండ్స్, వీడియోస్ అయితే లేట్ అవుతున్నందుకు ఐఎమ్ రియల్లీ సారీ గైస్.
సో ఫైనల్ ఎపిసోడ్ కూడా ఒక 2-3 డేస్లో అయితే రిలీజ్ చేసేస్తాను. ఇంతటితో సీజన్ 2 అయితే ఎండ్ అయిపోతుంది. సో తొందరలోనే రిలీజ్ చేస్తా ఎపిసోడ్. సో మీరేం టెన్షన్ తీసుకోకండి. సో ఇదన్నమాట సంగతి. సో గైస్, హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టు అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి వీడియో ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.